ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డు కుర్దుంగ్లా పాస్ మన దేశంలోనే ఉన్నది. ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వతాలు మన దేశంలోనే ఉన్నాయి. అతి ఎత్తైన సియాచిన్ యుద్ధ క్షేత్రం మన తాన్నే ఉన్నది. అతి ప్రాచీన గ్రంథం మన దేశంలోనే ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కూడా మన దేశంలోనే ఉన్నదని గర్వంగా చెప్పుకోవచ్చు మనమంతా. ఆగ్రాకు పోయి తాజ్మహల్ని చూద్దామని పనివాడ పోయినట్టు కాశ్మీర్ పోదాం అనుకునేటోళ్ళు కూడా ఎవ్వరైనా సరే ఇప్పుడు ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళే ప్రయాణం చేద్దామని అనుకుంటారు. అగో అట్లున్నది మరి. చూస్తురా బ్రిడ్జి ఎట్లున్నదో. వీడియో గేమ్ల గ్రాఫిక్స్ కాదు, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది. కాశ్మీర్లో ఉన్న షీనాబ్ నది మీద కట్టిర్రు దీన్ని. నిన్న పగటిలో మోడీ సార్ పోయి రిబ్బన్ కత్తిరించి షాల్ చేసిండు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్తున్నారు ఇంజనీర్లు. ఈ బ్రిడ్జి చేయబట్టి కాశ్మీర్ లోయకు దేశంలో ఉన్న రైల్వే లైన్ తోటి కనెక్షన్ కలుస్తున్నది. ఇప్పుడు ఇన్నొద్దులు కాశ్మీర్కు ఇండియన్ రైల్వేస్ తోటి కనెక్షన్ లేకుండే. ఈ బ్రిడ్జి కట్టుడుతోటి 272 కిలోమీటర్ల పొడవున్న ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింకు కలుపుడు అయిపోయింది అన్నట్టు. జమ్మూ ముఖ్యమంత్రి సార్ నెంబడేసుకొని పోయి రిబ్బన్ ముడిపి సార్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేసిండు. అగ చూడురి, మోడీ సార్ జాతీయ జెండా పట్టుకొని ఊపుకుంటా ఒక్కడే బ్రిడ్జ్ మీద కలెదిరుక్కుంటా మస్తు మురిసిండు. ఇక అటెంక మాతా వైష్ణోదేవి కాట్రా శ్రీనగర్ నడిమిట్ల నడిపిస్తేందుకు 2 వందే భారత్ రైళ్లను కూడా ఓపెనింగ్ చేసిండు మోడీ సారు. అంజీ అనే కేబుల్ బ్రిడ్జ్ కూడా రిబ్బన్ గుంజిడు. వందే భారత్ రైళ్లు షీనా బ్రిడ్జ్ తోటి ఇక కాశ్మీర్కు ముంగటి రోజుల్లో కాలువేట సందు లేకుండా మస్తు మంది టూరిస్టులు వస్తారని చెప్పుకరాబట్టిండు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇక ఏడ దిగే అక్కర లేకుండా సీదా రైళ్ళ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. హిమాలయ మంచు పర్వతాలల్లా పచ్చడి ప్రకృతి వనాలు, పచ్చని లోయలు, ఎత్తైన కొండలను చూసుకుంటే ఇక రైళ్ళ పోతుంటే ఉంటది చూడుర్రి, మజా వేరుంటది తీరి.